ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. 3 ఇయర్స్ అయింది ఇక్కడ హైదరాబాద్ లో మీరు ఇది రైడింగ్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అయింది మ్యామ్. బట్ సినిమాల్లో అంటే ఎప్పటి నుంచో మా తాత చేశారు, ఆయన చేశారు, నేను చేస్తున్నాను, మా కొడుకు కూడా ఇదే బిజినెస్ చేస్తున్నాను. మా రక్తంలో కూడా అదే గుర్రాలు అది ఉన్నాయి. ఆ విధానమే ఉంది అప్పటి నుంచి. మ్యామ్. ఈ సినిమాలకి అసలు ఈ గుర్రాలని అడగటం కానీ, ఈ గుర్రాలు కావాలి మాకు అని చెప్పటం కానీ ఎవరు అసలు వస్తారు మీ దగ్గరికి వచ్చి అడిగేది ఎవరు? మాకి చాలా మంది తెలుసు వాళ్ళు, చాలా మంది మేనేజర్స్ ఉన్నారు. చాలా పాత అప్పుడు మేము మాకు అడ్వర్టైజ్మెంట్ చేసిన అవసరం లేదు. ఎవరు కావాలంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి మేనేజర్స్కి తెలుసు, హీరోస్కి తెలుసు, డైరెక్టర్స్కి, పాత డైరెక్టర్స్ కూడా తెలుసు, అందరికి తెలుసు. ఇది మాకి నడుస్తూ ఉంటాయి. సినిమాకి గుర్రం కావాలి అంటే కనుక మీ దగ్గరికి వచ్చేస్తారు, అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా దగ్గర గుర్రాలు, షూటింగ్ గుర్రాలు అంటే దానికి ఆర్టిస్ట్ హార్సెస్ ఉన్నాయి, అన్ని ట్రైన్ హార్సెస్ ఉన్నాయి. హార్సెస్ అయితే సిటీలో చాలా దాదాపు ఒక 1000s పైన హార్సెస్ ఉన్నాయి. 1200 హార్సెస్ ఉన్నాయి, మ్యారేజ్ హార్సెస్ అని. ఇంకా పెద్ద కోటేష్ వాళ్ళు కూడా, ఇంకా క్లబ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే మాకు తెలుసు ఇది ఎట్లా చేయాలి ఏంటి అని, మాకు అన్నీ తెలుసు. ఇది చిన్నప్పటి నుంచి ఇదే చేసాను కదా, దానివల్ల ఇది నడుస్తున్నది. ఇప్పుడు గుర్రం ఆగాలంటే ఏం చేయాలి, దానికి గుర్రం కట్టాలి, అప్పుడు సీక్వెన్స్ రావాలంటే ఏం చేయాలి. మీరు ఎలా నేర్చుకున్నారు? ఇంటి దగ్గర ఇలా చూడడం అంతేనా? మీరు మా తాత చేసాను, ఆయన చేసి నేను చేశాను అన్ని అలా వచ్చింది. ఎస్, ఇక్కడ మనకి ఏంటంటే ఒక్కొక్క సినిమా గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అండ్ బాహుబలి సినిమాలో గుర్రం అసలు ప్రభాస్ కూర్చుంటే ఇంకా అల్టిమేట్ అనే చెప్పుకోవాలి. చాలా సార్, చాలా దాని నుంచి ముందే మా బాస్ ఉన్నారు, రాజమౌళి గారు అని. మా అంటే మా చాలా అభిమానం, మాతో పెద్దోళ్ళకి చాలా గొప్ప మనిషి. అంటే మాకి ఈ సినిమా ఫీల్డ్ అంటే దానికి ఎస్ఎస్ రాజమౌళి సార్కి మన పేరు చెప్తేప్పుడు కూడా చాలా గౌరవించి చేస్తారు. ఎందుకంటే ఈ గుర్రాలకి ఎక్స్ట్రా ఆర్డినరీ చేసిన అంటే ఇప్పుడు ఫ్యాషన్గా నడిచిన అంటే రాజమౌళి సార్ వాళ్ళే. ఎందుకంటే ప్రతి సినిమాలో కూడా గుర్రాలే వాడినాయి. ఇప్పుడు మగధిరా కానీ, బాహుబలి కానీ, ఇక అప్పుడు ట్రబుల్ ఆర్ కూడా వాడుతున్నాం 3 సినిమాలు. సో రాజమౌళి గారు చాలా స్పెషల్ గా, ఎందుకంటే జంతువులు అనేది వాళ్ళకి ఇష్టం ఆయన. ఎందుకంటే జంతువులకి ఎట్లా చేయాలి అది అన్ని ఆయన కూడా కాసేపు రైట్ చేస్తారు కదా. అన్ని చేస్తారు. ఓకే, రాజమౌళి గారు అంటే ఫస్ట్ మనం మగధిరా నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు ఫస్ట్ ఆ సినిమాకి తీసుకువెళ్ళినప్పుడు ఎన్ని రోజులు టైం పట్టింది? మొత్తం షూటింగ్ ఎన్ని రోజులు? 2 years పైన అయింది మ్యామ్ అది చేసిన మగధిరా. చాలా చిన్న చిన్న షార్ట్స్ కూడా ఉంటాయి. ఒక షార్ట్ తీయాలంటే ఒక 10 days 15 days కూడా పడుతుంది. లాంగ్ షాట్ ఒక ట్రాక్లో మన గుర్రాలు కానీ ఏదైనా కానీ, మన 4 గుర్రాలు బండి ఉన్నాయి మగధిరాలో. అది ఇక్కడ కాదు, గుజరాత్లో చేసినది. షూటింగ్ అంతా అక్కడే జరిగింది. రణ్ అని అన్ని ఒక విలేజ్ ఉన్నాయి. రణ్ అంటే మొత్తం ఇది ఇసుక ఎట్లా ఉన్నాయి, అది మొత్తం సాల్ట్ ఉంటాయి అక్కడ, వైట్గా ఉంటాయి. ఒక పాకిస్తాన్ బార్డర్ ఉంటాయి పక్కనే ఒక 20 kilometers ఉంటాయి అక్కడ చేసేది మగధిరా. ఇక్కడ నుంచి అక్కడ గుర్రాలు ఎలా తీసుకెళ్తారు? ట్రాన్స్పోర్టింగ్ ఉన్నాయి, DCMs ఉన్నాయి, అప్పుడు వెహికల్స్ ఉన్నాయి, వెహికల్స్లో ఎక్కించి తీసుకుపోతారు. వాళ్ళు ఫుడ్ అన్ని వాటర్స్ అన్ని అరేంజ్మెంట్ చేసి ఇక్కడ నుంచి హెల్త్ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని ఇప్పుడు ఆరోగ్యం బాగుందా లేదా అని చూసి ట్రీట్మెంట్ చేసి తీసుకుపోతారు. అక్కడ నుంచి మొత్తం 2 years పట్టిందా సినిమా షూటింగ్ అది. ట్రైనింగ్ అన్నీ చేసిన కదా, మన ప్రాక్టీస్ కూడా చేసిన. గుర్రాలు 4 గుర్రాలు ఎలా అనుకోవాలి రావాలి అన్నీ చేసినాం. కానీ చాలా మంచిగా ఇప్పుడు ఆ సినిమా వల్లే ఇప్పుడు చాలా జనాల్లో క్రేజ్ వచ్చినాయి గుర్రాలంటే. అదిగా ఎవరంటే రోడ్డు మీద గుర్రం పోతే అదిగో భవరా, అది అన్ని మాట నోరు మీద ఉన్నాయి అందరికి. గుర్రం పోతే అదిగో భవరా అని అంటారు. ఏ రా భాష అంటే అందరు జనాలు కూడా అదే నోర్ల మీద అదే ఒక్క మాట తీరా భాష అనగానే వచ్చేస్తుంది. అది చాలా మా హార్స్ ఈ అకాడమీకి చాలా ఓల్డ్ హార్స్, అది ఓల్డ్ అండ్ స్పెషల్ హార్స్. అది దానికి ఇప్పుడు నా లైఫ్లో ఏం చెప్తే అంటే దానికి ముందు వచ్చిన కదా ఆ సినిమా నుంచి వచ్చినాను. ఓకే, మీరు ఇంత సక్సెస్ఫుల్ జర్నీ కారణం అదే అంటే ఆ సినిమా నుంచి. అండ్ అందులో పర్టికులర్గా మగధీర సినిమాలో ఇసుకలో కురికిపోయిన తర్వాత గుర్రమే బయటికి లాగుతుంది తనని. సో అసలు అది ఎలా ప్రాక్టీస్ చేశారు? వాటికి ఎలా ట్రైన్ చేశారు? అది కూడా చేయాలంటే 15 days పడింది సార్ మ్యామ్. అది చేయాలంటే అది సార్ లోపల మెయిన్ హీరో గారు ఉన్నారు చాలా. అది మెయిన్ హార్డ్ వర్కింగ్ చేసిన దానిలో హీరో ఉన్నారు రామ్ చరణ్ గారు. చాలా హార్డ్ వర్కింగ్ చేశారు ఆ సినిమాకి. చాలా హార్డ్ వర్క్ చేశారంటే మా సార్ ఇంకా హీరో గారు. గుర్రం ఎక్కేయాలంటే కాదు, అన్నీ తోలాలి. అది హార్డ్ వర్క్ చేసేప్పుడే కనిపిస్తాయి. గుర్రం మీద ఎప్పుడు తీసుకుపోతారు, ఎక్కడ తీసుకుపోతారు అని చాలా రోజులు ప్రాక్టీస్ చేస్తారు సార్ రాజమౌళి గారు, రామ్ చరణ్ గారు. చాలా హార్డ్ వర్క్ చేశారు గుర్రాల మీద. ఒక్క సీనే 15 రోజులు పట్టిందా? ఎందుకంటే గుర్రం రావాలి, అక్కడ నిలబడాలంటే దానికి ప్రాక్టీస్ చేయాలి. అది తాళ్ళు కాళ్ళు తిరగడం అన్నీ చాలా టెక్నికల్స్ ఉన్నాయి, చాలా చేయాలి. గుర్రం గట్ట చేసినాక 4-5 days అది బిస్కెట్స్ బెల్లము అన్నీ ప్రాక్టీస్ చేసి డైలీ అదే పని చేయాలి. ఏం పని లేదు, అది గుర్రం అక్కడ ఉంచాలి,
అక్కడ మనిషి లోపల ఉండాలి, ఒక దిగాలి, అన్నీ చేయాలంటే చాలా హార్డ్ వర్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ షార్ట్ సక్సెస్ అయింది. ఆ సక్సెస్ నుంచి అదే అసలు సినిమాకి అసలు హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా హైలైట్ షాట్ ఉన్నాయి. రోడ్ మీద ట్రాక్ ఒక కాజల్ గారు మన బస్సులో ఎక్కున్నాయి కదా, ఒక హీరో గారు నీకోసం సస్తా అని ఆ రిక్స్ షాట్, అది కూడా షాట్ కింద నుంచి పైకి వచ్చిన సార్. అది కూడా అంత ట్రైన్ చేస్తారా? అన్ని ట్రైన్ చేస్తాం మ్యామ్. అది సార్ కూడా చేశారు. చాలా అది రియల్ షాట్ అది సార్ది. అది లైవ్ అంటే ఏమన్నా అనుకోకుండా జారిపోవడం, ప్రమాదం జరగడం జరిగింది. అది ఆగకుండా మేము ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తాం దాని మీద. రోడ్ మీద ఎలా ఉన్నాయి అది ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ సార్కి ఇస్తారు. సార్ కూడా చేస్తారు రియల్గా. ఈ షాట్ అంతే రియల్ చేసిన సార్ అంటే అన్ని షాట్లు మొత్తం మగధిరాల్లో రియల్ చేసిన సార్. అది ఒకడు కూడా డూప్ చేయలేదు. ఆ బస్ లో కాజల్ ఉన్నప్పుడు తిన్న రోడ్ మీద వెళ్తున్నప్పుడు తన చేతులు కూడా పట్టుకోరు, హోల్డ్ చేయరు అసలు హార్స్ కూడా. అది ట్రైన్ హార్స్. అది మీకు రోడ్ మీద పక్కన అది కూడా రోజు ప్రాక్టీస్ చేయాలి కదా. అంత బస్కి ఎంత స్పీడ్ ఉండాలి, గుర్రం ఎంత స్పీడ్, అది అన్నీ ఇద్దరికి సమానంగా ఉండాలి. అది ఎందుకు జనాలు రాకుండా రోడ్ మీద చూడాలి. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్స్, హెల్పర్స్, మన అన్ని సెట్ డిపార్ట్మెంట్స్ అన్నీ చాలామంది హెల్ప్ చేస్తారు. ఆ టైం ఏం చేస్తా అంటే కొంచెం రోడ్ మీద కూడా జనాలను, పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు, ట్రాఫిక్ ఉన్నాను, వాళ్ళు పర్మిషన్ తీసుకొని మొత్తం ఈ బిహెచ్ఎల్ మీద రోడ్ మీద ట్రాక్ మీద అయింది. బిహెచ్ఎల్ గేట్ మీద అయింది. ఆ గేట్ అయితే చాలా మందికి అది ప్లాట్ఫామ్ కూడా మెయిన్ మంచిది. రోడ్ చూడడానికి కూడా మంచి ఉంటాయి, అంత క్రౌడ్ లేవు, ఆ డిస్టర్బెన్స్ లేవు, మెయిన్ డిస్టర్బెన్స్ లేవు, మంచి ఉండకూడదా. ఇలా కవర్ చేస్తారు ఎందుకు గుర్రాలకి? అది బండి గుర్రాలు కవర్ చేస్తాయి, ఈ రైడింగ్ గుర్రాలు కవర్ రైడింగ్ గుర్రాలకు చేయరా? ఓకే ఓకే. బండి గుర్రాలు చేస్తారు. ఎందుకని అలా కవర్ చేస్తారు? అది బండి గుర్రాలు లాగుతారు కదా, అటు ఇటు చూడకుండా అట్లా ఒకే రోడ్ లైన్లో పోవాలి. మన చేతిలో రేంజ్ ఉంటాయి, అటు ఇటు జరుగుతాయి, వెళ్ళిపోతాయి. సో మగధీర సినిమా అయితే సక్సెస్ఫుల్ గా 2 years అయింది. మోస్ట్ అవైటెడ్ మూవీ ట్రిపుల్ ఆర్ లో అసలు హార్స్ రైడింగ్ ఎవరు చేశారు? ఓన్లీ రామ్ చరణ్ గారు చేశారు. రామ్ చరణ్ ఇప్పుడు ఉన్నాయి, షార్ట్ లో ఉన్నాయి, చారెట్ షాట్. ముందు మగధీరకి యూజ్ చేసిన ఆ గుర్రమేనా ఆయనకి? వేరే గుర్రం, వేరేది ఇచ్చారు అప్పుడు, వేరే ఇది వేరే. ఇప్పుడు దీనిలో ఒక థారోబైడ్ ఒక హార్స్ ఉంది, ఒక ఇండియన్ హార్స్ ఉంది, ఇద్దరు హార్స్ ఉంది. ఇప్పుడు ఈ సినిమాలో మాకి తర్వాత ఏం చేశారో తెలియదు సార్. వాళ్ళ సార్ది టెక్నిక్ వేరే ఉంటాయి. వాళ్ళు ఇక్కడే కూడా చేస్తారు, బయట కూడా చేస్తారు. తర్వాత ఇక్కడైతే హైదరాబాద్లో అయితే మా రామ్ చరణ్ సార్ ఎక్కిన గుర్రం మీద ఇక్కడ రైడింగ్ కూడా అన్ని పాసింగ్ షాట్స్. మీరు ఎక్కడ ఏ స్పాట్కి తీసుకెళ్లారు షూటింగ్ కి? ట్రిపుల్ ఆర్కి ఇక్కడ రామాజీ ఫిల్మ్ సిటీలో ఉన్నాయి, అల్యూమినియం ఫ్యాక్టరీ ఉన్నాయి, చాలా మంది చోటలు ఉన్నాయి. వాళ్ళు సైట్స్ మేము చెప్పను, ఎందుకంటే సినిమా రిలీజ్ అయిపోయాక చెప్తారు. హైదరాబాద్లో కొంచెం జరిగింది సెట్ మొత్తం, ఇక రామాజీ ఫిల్మ్ సిటీస్ ఇటు ఉన్నాయి సెట్. మరి అప్పుడు మగధీర అప్పుడు రామ్ చరణ్ గారికి, ఇప్పుడు ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్ గారికి మీరు ఏమైనా డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా హార్స్ రైడింగ్ విషయంలో? మనం చెప్పిన ఏం లేదు మ్యామ్, వాళ్ళు తెలుసు ఆయనకి వస్తాయి ఆయనకి చేస్తారు, చాలా బాగా చేస్తారు సార్. సార్ కూడా వాళ్ళ దగ్గర కూడా సొంత హార్సెస్ కూడా సార్ పెట్టుకున్నారు. ఇప్పుడు 7-8 హార్సెస్ ఉన్నాయి రామ్ చరణ్ సార్ దగ్గర, ఫామ్ హౌస్లో ఉన్నాయి హార్సెస్. వాళ్ళ దగ్గర కూడా గుర్రాలు. మిమ్మల్ని అడిగారా ఎలా ఉంటాయి ఏంటి వాళ్ళ మెయింటెనెన్స్, వాటి గురించి డీటెయిల్స్ అడిగారా ఏమన్నా? డీటెయిల్స్ కాదు, వాళ్ళు కూడా నా నుంచి ఒక కోచ్ ఉంటారు వాళ్ళ దగ్గర కూడా, వాళ్ళు కూడా పెట్టుకున్నారు. మేమైతే బిజీ ఉన్నాం, ఎందుకంటే వాళ్ళు నాకు కుదరదు అది పని. సొంత హార్సెస్ ఉన్న నా దగ్గర మేము చేయరు. అండ్ అలా ఇంకా చాలా సినిమాలు, కేవలం ఇవే కాదు, సైరా నరసింహారెడ్డి అందులో చిరంజీవి గారు కూడా రైడ్ చేశారు. ఆ గుర్రం కూడా ఇక్కడే సార్. ఈ గుర్రం మన సార్ ఎక్కిన గుర్రం అది, ఇది కూడా ఇదేనా? ఇంకో డూప్ కూడా ఉంది నా దగ్గర, ఇది కూడా చేసింది. 2 పైకి లేకుండా వేరే లోపల ఉన్నాయి, ఇది అయితే సార్ ఎక్కినది. అలా పైకి లేగడం అవన్నీ కూడా ట్రైన్ హార్స్ అన్ని ట్రైన్. ఇప్పుడు ఇందాక ఒక పాప చేసిన స్టంట్ అది ఏంటంటే వాళ్ళ మూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ మూడ్ మీదే కాదు, వాళ్ళు మన గుర్రాలు అయితే వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటాయి గుర్రాలు. మేము కూడా ఆర్టిస్ట్ అని కేర్ఫుల్గా టేక్గా తీసుకుంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కూడా మెయిన్ దాని మీద ఆధారపడే ఉంది ఎందుకంటే మనం టేక్ చేసుకుని, ఎందుకంటే సినిమా అంతే హీరో మీద హీరోయిన్స్ మీద ఉన్నది. వాళ్ళు మీ లైఫ్ అంతా వాటి మీదే వాళ్ళు మనం జాగ్రత్త చూసుకోవాలి. మనం ఏదైనా ప్రమాదం కాకుండా మేము సేఫ్టీ ప్రొఫెషన్స్ అన్ని గుర్రం స్కూలింగ్ చేసి అట్లా నార్మల్ చేసి ఇస్తారు.